అంతగా బాధలు ముసిరేస్తే, కష్టాలు ఎక్కువైపోతే అప్పుడు కూడా మనం చెదిరిపోవలసిన అవసరం లేదు. అప్పుడు కూడా మనల్ని కాపాడడానికి కాళహస్తీశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఆయనతో చెప్పాలి. పూర్వం మహాభక్తులు ప్రవర్తించినంత చిత్తశుద్ధితో నేను ప్రవర్తించలేనయ్యా, అయినా నన్ను కాపాడాల్సిన పూచి నీదే కదా. రాళ్ళన్ రువ్వగ చేతులాడవు, మహాభక్తులు చేసిన పనులు ఇవి. దేవుని రాళ్లతో కొట్టేట్టు ఒక ఆయన. రాళ్ళన్ రువ్వగ చేతులాడవు కుమారా రమ్ము రమ్మంచునే చాలం జంపగ నేత్రములు తివియగా శక్తుండనే గాను. నేత్రము దివ్యగా శక్తుండనే గాను నా శీలం వేమని చెప్పనున్నది. ఇక నీ చిత్తంబు నా భాగ్యమో, ఇక నీ చిత్తంబు నా భాగ్యమో. శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ, శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. కోపం వచ్చింది మీకు, దేవుడి మీద చూపించమంటున్నాడు. దూర్జటి మనుషుల మీద చూపించకండి. తగాదాలు ఎక్కువ అవుతాయి, కోర్టు కేసులు కూడా అవుతాయి, పోలీసులకు పని ఎక్కువ అవుతుంది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారో వాళ్ళ గొడవలు వాళ్ళకున్నాయి. అందుకని ఒక కాగితం తీసుకుంటారు, వెళ్ళరా అబ్బాయి అంటారు, ఇలాగే స్త్రీ పట్టుకురా అంటారు, అయిపోయాయి. తేమలవు ఏదో చేస్తారు, కోర్టులో సమర్పిస్తారు, అక్కడ 10 ఏళ్ళు నడుస్తుంది, మొత్తం మీద నీ తగాదా తేమలతావు. వెనక ఓ భక్తులకు కోపం వచ్చింది, ఆయన పేరు తొండయ్య. అప్పట్లో పేర్లు అలాగే ఉండేవి, తొండయ్య. ఆయనకి పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలియదు, శివభక్తి వచ్చింది పుట్టుకతోటి. శివలింగం కనపడితే చాలు సాష్టాంగం పడిపోయేవాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఇంట్లో అంతా నాస్తికులు, తండ్రి సహా, ఆయన్ని బట్టి తల్లి సహా. ఈయన శివలింగం బట్టి ఏదో అభిషేకం చేద్దామని చూస్తుంటే తండ్రి వచ్చి తన్నేసాడు. మనం ఎలా పుట్టాం, ఏ మతంలో పుట్టాం, మన ఆచారం ఏంటి, ఈ బొమ్మలన్నీ పట్టుకొస్తాం, ఇక్కడ విగ్రహాలు నేను పొందవని అని పిచ్చి పిచ్చి పేర్లను బట్టి ఆయన బట్టి తల్లి ఏమనేది కాదు. పోనీ వాడు పని వాడిని చేసుకోనివ్వండి అని తల్లి అంటే నువ్వు నోరు మూసుకో అనేవాడే, మొగాళ్ళ పెత్తనం కదా. ఇది భరించలేకపోయాడు. ఊళ్ళోకి వెడితే ఊళ్ళోనూ అంతే, రకరకాల జైనం, బౌద్ధం, రకరకాల మతాలు వ్యాపించిన రోజులండివి. అప్పుడు దుర్జుడు ఆ కాలంలో రాశాడు ఈ పద్యం, ఎప్పుడదనుకోకండి, 16వ శతాబ్ది. ఈ రకరకాల మతాలు వ్యాపించి రకరకాల మాటలు చెప్పేవారు. ఒక మతం వాళ్ళు అహింస పాటించమంటారు, దేవుడి గురించి మాట్లాడరు. దేవుడు లేకుండా అహింస ఏమిటి? ఎలాగా? ఏ జీవిని చంపొద్దు, సాధ్యమా? మాట్లాడితే తుంపర్లు వస్తాయట, వేరే జీవులు చచ్చిపోతాడు, అందుకని నోటి గుడ్డ కట్టుకుంటా. ఎన్ని కట్టుకుంటావు? ఎక్కడ సాధ్యం ఇది? నడుస్తుంటే చెప్పుల కింద బోడు చచ్చిపోతావు, చెప్పులు వేసుకోవడం మానేస్తావా? అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నానండి, విదేశీ మతాలు ఎంత మనని దురాక్రమణ చేసి ప్రచారం చేసినా, స్వదేశంలోనే 100 రకాల మతాలు పుట్టినా ఆచరణ సాధ్యమైన హిందూ ధర్మం ఒక్కటే లక్షల సంవత్సరాలుగా నిలబడి ఉందండి. చాలా మతాల వాళ్ళు బలవంతపు బోధ చేశారు. అంటే ఇలా ఉండు, అసలు కామవాంఛ అనేది మనస్సులో కలగడమే పొరపాటు అని చెప్పారు కొందరు మతాల పేర్లు నేను చెప్పను. అసలు ఆలోచనే రాకూడదు. సాధ్యమండి? ఆలోచన రాకుండా ఉంటుందా? మన మతం ఏం చెప్పింది తెలుసా? ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఉంది, పురుషార్థం మనిషి సాధించాల్సింది. అంతేకాదు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈ 6 శత్రువులు, జయించవలసిన శత్రువుల్లో కూడా కామం ఉంది. ఇది హిందూ మతం. దిస్ ఈజ్ లాజికల్. కామవాంఛ నీకు కలగకుండా ఉండదు. బయోలాజికల్ నీడ్, లైంగిక వాంఛ అనేది మనుషులకు కాదు, ప్రతి జీవికి ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కొన్ని రకాల చీమల జాతుల్లో మగ చీమ ఆడచీమని కలవగానే చచ్చిపోతుంది వెంటనే. కానీ ఆ చీమలేవి కలవడం మానేలేదు. దీని దుంపదగా మన్మథ సౌఖ్యం ఎంత గొప్పదో తెలియదు, కానీ ప్రాణం పోయినా సరే ఆ పని చేస్తున్నాయి. తెలిసి కూడా తమ కళ్ళెదురుగానే మగచీమలు చాలా చచ్చిపోవడం చూసి కూడా మిగిలిన మగచీమలు ఆడచీమతో కలుస్తున్నాయంటే ఏమనాలండి? అంత దుస్సాధ్యమైంది కామవాంఛ. ఎలా వదిలేయమంటారు మీరు? వదిలేసి ఉండగలరా? వదలలేరు, వదలకుండా ఉండలేరు. కాబట్టి ఏం చేస్తారు? తప్పుగా చేస్తారు, తెలియకుండా చేస్తారు, మోసం చేస్తారు, కపటం మొదలవుతుంది.
అందుకనే హిందూ మతం ఏం చెప్పింది అంటే, తప్పకుండా నీ కామవాంఛ తీర్చుకోనైనా తప్పేం లేదు, అందరికీ ఉండేదే. స్త్రీలందరూ రజస్వలు అవుతున్నారు కదా, పురుషులకి యుక్త వయస్సు వచ్చింది కదా, ఆ వచ్చాకే కదా ఇవన్నీ కలిగేది. తప్పకుండా వివాహం చేసుకోండి, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చేయండి అని శుభ్రంగా ప్రమాణం చేయించి రాత్రి 10 గంటల వేళ దగ్గరుండి ముత్తైదువులందరూ పాటలు పాడి పెళ్లి కొడుకునేమో మంచం మీద కూర్చోబెట్టి పెళ్లి కూతురు 4 ముత్తైదువుల దగ్గరికి వచ్చి వెళ్ళవే 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 అని లోపలికి తోస్తున్నారు. అది హిందూ సంస్కారం, అది హిందూ ధర్మం. కామవాంఛను రద్దు చేయమని చెప్పాల. ఇప్పుడు లేపలు తోసే వరకు మన వాళ్ళు ఆగట్లా, ముందే అన్నీ అయిపోయాక మనం పెళ్లి చేస్తున్నాం. నమశివాయ. ఇదివరకైతే పాల గ్లాసు పట్టుకుని లోపలికి వెళ్ళేవారు, ఇప్పుడు పాల గ్లాసు పట్టుకుని రమ్మంటే పెళ్లి కూతురు ఏమంటుంది, ఆర్డర్ ఇన్ స్విగ్గీ ఆర్ జొమాటో, ఐ డోంట్ బ్రింగ్, ఐ ఆమ్ బీటెక్. ఇప్పుడు శోభనం గదిలో కూడా స్విగ్గీ జొమాటో వాడు వచ్చి ఓటీపీ చెప్పమంటాడు. వాడు బరద్దరు వాడు మామూలుగా ఎవడ ఓటీపీ అంటాడు. వాడు రాబోతోంది త్వరలో విడుదల. ఈ కర్మ ఇప్పటికే వచ్చింది. ఎందుకు చెబుతారు? అక్కడ జరిగే దాంపత్య బంధానికి అందరూ తెలుసుకోవలసిన విషయం కాబట్టి చెబుతున్నాను. అక్కడ చెప్పే మైథున బంధం ఉందే, దానికి తక్షణ శక్తి కావాలంటే మగవాడు పాలు తాగాలి, ఆడాడు తాక్కూడదు. అంతే లెక్క. మగాడు తాగాలి. అది కూడా అమ్మాయి సరదాగా పట్టుకెళ్ళి ఇస్తే తాగుతారు. అందుకని ఇమ్మన్నారు. ఒక సరసం వస్తుంది, ఇస్తుంటే బలమే పట్టి తీసుకోమంటానికి చేత్తో ఇవ్వడానికి తేడా లేదండి. అందుకోసం ఈ ప్రక్రియలని టెక్నికల్ అనుకుంటే అలాగా. అంటే హిందూ ధర్మంలో గొప్పదనం మనిషి బలాన్ని గుర్తించడం కాదండి, మనిషి బలహీనతను కూడా గుర్తించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఈ బలహీనతను నాకు తెలుసు మిత్రమా, దాన్ని బలంగా మార్చుకో, వదిలేయద్దు, బలంగా మార్చుకో. మనకి మూగతనం వచ్చింది అనుకుందాం, అనుకోకుండా మాట రావట్లా, ఎంత ప్రయత్నించినా రావట్లా, అది బలహీనతే అనుకుందాం. దాన్ని బలంగా మార్చుకోవచ్చు. అమ్మయ్య, నాకు ఈ దిక్కుమాలిన ప్రపంచంతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని లోపలే నమ శివాయ అని ధ్యానం చేస్తే వాడొక కన్నప్ప కాడ, వాడొక అగస్త్య మహర్షి కాడ, వాడొక అత్రి మహర్షి కాడ. ఎందుకండి బాధపడుతున్నాం మనం? ఎందుకండి బాధపడుతున్నాం? ఇప్పుడు మాటలు రాకపోతే ఏమైంది? ఒక వయస్సు వచ్చాక కొంతమందికి వినపడదు, ఒక చెవి వినపడదు, 2 చెవులు వినపడవు. అదృష్టంగా భావించాలి. 60 ఏళ్ళు దాటాక వినపడకపోతే మంచిది. ఏం వినడానికి ఏముంది ఇక్కడ? దిక్కుమాలిన వార్తలు వినకపోతే నష్టం ఏమిటి? ఇప్పుడు దానికో మిషను, దీనికో మిషను, రకరకాల మిషన్లు పెట్టేసి 2 లక్షలైనా 2 చెవులు వినపడక ఏం వినపట్టలేదు, ఏం మాట్లాడుకుంటున్నారో లోపల కుళ్ళిపోవడం కంటే వినక్కర్లేదు అని నిర్ణయించుకుంటే ఏ గొడవ లేదు. ఇదే బలహీనతను బలంగా మార్చుకోవడం. దానికో వైద్యం, దీనికో వైద్యం, మొత్తం డాక్టర్లు బాగుపడుతున్నారు. చివరికి వాళ్ళకి చెవుడు వస్తుంది. చెప్పి చెవుడు డాక్టర్ కూడా చెవుడు వస్తుంది. మనకేం ప్రయోజనం కలగల. బలహీనతని కూడా బలంగా మార్చుకోమని చెబుతోంది మన మతం. నీకు ఎవరి మీదో కోపం ఉంది, వాళ్ళ మీద చూపించుకో, దేవుడి మీద చూపించు. అందుకే ఈ తొండయ్య ఈ పిచ్చి మతాలన్నీ రకరకాలుగా వ్యాపిస్తే అవన్నీ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తుంటే అందరూ మారిపోతూ ఉంటే విసుగొచ్చి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి రాళ్లతో కొట్టేవట్ట. నువ్వేం చెప్తున్నావు సాంఖ్య తొండయ్య అంటారు. అంటే ఆ ఇంట్లో కొంత సాంఖ్య మతం మీద చర్చ జరిగేది. సాంఖ్య మతానికి మూలం కపిలదేవుడు. ఆయన్ని విష్ణుమూర్తిగా భావిస్తారు. ఆయనేమీ నాస్తికత్వాన్ని బోధించాల. సంఖ్య 24 తత్వాలు సృష్టికి మూలం అన్నారు. దేవుడి గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు కాబట్టి ఆయన నాస్తికుడు అన్నారు కొంతమంది. ఆయన విష్ణుమూర్తి మరో అని చెబుతుంటే ప్రకృతి తత్వాల గురించి చెప్పారు సాంఖ్యంలో. సాంఖ్యం నాస్తికం కాదండి. భగవద్గీతలో సాంఖ్యాన్ని ప్రశంసించాడు. సాంఖ్యం యోగం చ పునర్యోగం చ శంససి అన్నాడు. సాంఖ్యమన్నా యోగమన్నా ఒక్కటేనయ్యా, మార్గాల తేడా తప్పితే లక్ష్యం ఒకటే అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నాస్తిక మతం అయితే ఆయన ఎందుకు చెబుతాడు? వీళ్ళు రకరకాల ప్రచారాలు చేశారు. అందుకే అతను సాంఖ్య తొండాడు అంటారు. ఈ మతాల దాడి తట్టుకోలేక వైదిక ధర్మానికి హాని కలుగుతుంటే శివపూజ కూడా చేసుకోనివ్వని పరిస్థితి వస్తే ఆయన ఒళ్ళు మండి దేవుణ్ణి కొట్టేవాడు. ఎలాగో తెలుసా? ఈయన ఇంటికి దేవుడి గుడికి మధ్యలో ఒక నది ఉంది. ఆ నది దాటుకుంటూ వెళ్ళి, అది కొంచెం తక్కువ ఉండేది ప్రవాహం, దాటుకుంటూ వెళ్ళి అవతలకి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి పొద్దున్నో రాయి, మధ్యాహ్నం ఓ రాయి, సాయంత్రం ఓ రాయి, రోజు 3 రాళ్ళతో కొట్టేవాడు. అదేదో ప్రసాదం కింద
మొక్కుకున్నాను, నేను కొడతానని మొక్కుకున్నా. ఈ దిక్కుమాలిన మతాలన్నీ పోయి మళ్ళీ వైదిక ధర్మం ప్రతిష్టాపన అయ్యే వరకు నేను నిన్ను కొడుతూనే ఉంటా. ఇది నన్ను అడిగితే ఇది నిజమైన భక్తి. దేవుడు నాకు రావాలి, అందులో దేవుడి కోసమే కదండి మనం పోరాడుతున్నది అని నిజమైన భక్తి. ఒకసారి ఏమైందంటే ఆయనకి ఆ నది పొంగింది, మధ్యలో వరదలు వచ్చి వెళ్ళలేకపోయాడు. 3 రోజులు వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత వెళ్ళాక ఏమనిపించింది, 3 రోజుల బాకీ తీర్చుకోవాలి కదా, ఇప్పుడు 3 9 రాళ్ళు పెట్టి కొట్టాలి కదా, మరి లెక్క అలాగే ఉంటుంది. 3 రోజుల బాకీ తీర్చుకోవాలి కదా అని గుళ్ళో చూశాడు. పెద్ద బండరాయి ఒకటి ఉంది, అది ఎత్తి ఆయన ఎత్తి పారేశాడు మొత్తం. 3 రోజులు బాకీ వడ్డీతో సహా ఇస్తున్నా తీసుకో. దెబ్బకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వైకుంఠ ద్రుహిణాది దేవతల గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్వాంగుడై లోకవ్యాపిత పాండుదీధితి కరాళుండై వృషారూఢుడై నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. వెంటనే శివుడు ప్రత్యక్షమైన ఈ భక్తికి సంతోషించా. నేను నిజంగా దేవుణ్ణి ఇక్కడ ఉన్నాను అనుకోబట్టే కదా నీ కోపం నా మీద చూపించి నన్ను కొట్టావు. ఈ మతాలన్నీ నాశనమయ్యేలాగా, చివరికి వైదిక మతమే ఉండేలాగా నేనే చేస్తా, కొద్ది రోజులు ఆగుచు అని చెప్పి వరమిచ్చాడమ్మా. అది భగవత్ కటాక్షం, అది భగవత్ కటాక్షం. మీ పూజా మందిరంలో మీరు ఈ ప్రయత్నం చేయండి, మీకు జరుగుతుంది. ఏదేదో పురాణ కథ అనుకోవద్దు దయచేసి. మీ పూజా మందిరంలో మీరు చేయండి. అక్కడ పువ్వు పెట్టి పారిపోకండి. మీకు ఏ పంతం ఉందో, ఏ పోటీ ఉందో, ఏ కక్ష ఉందో, ఏ కోపం ఉందో దాన్ని మీ పూజా మందిరంలో వ్యక్తం చేయండి. మీ ఇష్టదేవుని దగ్గర స్పష్టంగా చెప్పండి, నేను అనుభవించి చెబుతున్నా, దయచేసి బడాయి అనుకోవద్దు. 24 గంటల్లో మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా. దైవ మహిమ అటువంటిది, దైవ మహిమ అటువంటిది. మనం చెయ్యం, పారిపోతూ ఉంటాం ఎక్కడికక్కడ. ఓ స్తోత్రం చదివి, ఓ పారాయణ చదివి, ఒక ఉపవాసం చేసి పారిపోతూ ఉంటాం. పట్టుదల పట్టం దాని గురించి. అందుకే అంటున్నాడు, రాళ్ళను రువ్వక చేతులాడవు. ఆ భక్తుల్లాగా సాంఖ్య తొండయ్యలాగా నేను నిన్ను రాళ్లతో కొట్టలేనయ్యా, అంత దుర్మార్గంగా ఉండలేనయ్యా, సున్నితమైన మనిషి. కుమారా రమ్ము రమ్మంసు నే చాలం చంపగా శివుడే ఒక ఇంటికి చిరుతొండ నంబి అని ఆయన ఇంటికి భోజనానికి వచ్చాడు స్వయంగా. నేనేదో 40 రోజులు దీక్ష పట్టాను. 40వ రోజుని నేను మాంసాహారం తింటానని ప్రతిజ్ఞ చేశాను. అందులో నరమాంసం. ఎవరైనా తండ్రి తన కొడుకుని చంపి వండి వడ్డించగలిగితే ఆ మాంసం తింటానని ప్రతిజ్ఞ చేశా అన్నాడు. ఆ చిరుతొండ నంబి శివభక్తుడు, శివయోగుల్ని ఆరాధిస్తాడు, శివయోగుల్ని గౌరవిస్తాడు. నేను నా కొడుకును చంపి వడ్డిస్తాను రండి అన్నాడు. భార్య కూడా అదే వ్రతం సహకరించింది. చివరికి కొడుకును చంపి వడ్డించారు. ఇంకా ఆయన పరీక్ష చేయడం కోసం తలమాంసం పెట్టాలా అన్నారు. తలమాంసం ఏమిటో నాకు తెలియదు, మాంసాహారం తినే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏ జంతువుకైనా తలమాంసం మెడమాంసం అంటారు, అవన్నీ నాకు తెలియదు. మనకి ఈ జన్మకంత పుణ్యం చేసుకోలేదు, వచ్చే జన్మలో ఉంటే ఆలోచిద్దాం. తలమాంసం పెట్టాలా అంటే మళ్ళీ చూపించి తలమాంసం కూడా పట్టుకొచ్చి పెడితే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు. అంటే ఈ ఘోరం క్రూరం కింద భావించకూడదు. దీన్ని శివపురాణంలో ఉంటుంది, హరవిలాసంలో ఉంటుంది. పుత్ర వ్యామోహాన్ని తెంచుకోమని చెప్పడమే కథకి తాత్పర్యం. అంతేగాని కొడుకుని చంపేశారని భావించకండి దయచేసి. ధృతరాష్ట్రుడిలాగా పుత్ర వ్యామోహం పెంచుకోవద్దు. భగవంతుడి కోసం సంసారాన్ని మొత్తం వదిలేయడానికి భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఛేదించుకోవడానికి, తెంచుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పడమే. ఆ భగవంతుడి వల్ల ఈ సంసారం ఏర్పడింది, కానీ ఈ సంసారం వల్ల భగవంతుడు ఏర్పడలేదు కదా. అందుకని ఆయన కోసం దీన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండు. ఈ త్యాగానికి సిద్ధంగా ఉంటేనే భగవద్ దర్శనం అవుతుందండి. అది సిరియాళుని కథ. భక్త సిరియాళ అని ఒక సినిమా ఉంది, ఏకంగా నాటకం కూడా ఉంది. దాని మీద శ్రీనాథ మహాకవి హరవిలాసంలో 200 పద్యాలు రాశాడు ఈ కథ. ఆ సాంఖ్య తొండయ్యలాగా నిన్ను రాళ్లతో కొట్టలేనయ్యా, చిరుతొండ నంబిలాగా కొడుకును చంపి వడ్డించలేనయ్యా. అంతేకాదు, నేత్రములు దివ్యగా ఆ శక్తుండనే కాను. అందరికీ తెలుసున్న కథే భక్త కన్నప్ప కథ, కాళహస్తి కథ.
ఎంత అమాయక చక్రవర్తి అండి. మనం అంత అమాయకులం అయిపోతే ఎంత బాగుండు. అసలు మనం చదువుకుని చాలా తప్పు చేసాం. అందులో ఇంగ్లీష్ మీడియం చదివాక అతి తెలివి ఎక్కువైపోయింది. అసలు తెలివి పోయి అతి తెలివి ఎక్కువైంది. బాగా అసలు తెలివి పోయింది, అతి తెలివి. అతి తెలివి అంటే ఏమిటో తెలుసా? ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లాడు ఒకడు చిత్తూరులో ఉన్నవాడు పల్లెటూరుకి వెళ్ళాట వాళ్ళ మేనమామ ఇంటికి. మరి సెలవులకి మేనమామ ఇంటికి వెడతారు కదా. అక్కడ మేనమామ కొడుకున్నాడు. వాడు తెలుగు మీడియంలో పల్లెటూరులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి గానుగ దగ్గరికి వెళ్ళారు. గానుగ నూనె ఆడించేవారుగా పూర్వం పల్లెటూరులో, అక్కడి నుంచే తెచ్చుకునేవారు. ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో అది పెద్ద ఫ్యాషన్ అయింది. గానుగ నూనె అండవనో లీటర్ 1000 రూపాయలు అండవనో. అంటే పూర్వం అన్నీ మళ్ళీ వస్తూనే చూసుకోండి లెక్క. గానుగ నూనెకి పంపారు. ఒక స్టీల్ క్యారేజీ ఇచ్చి ఏదో 2 కేజీలు నూనె పట్టుకుని రాని ఇద్దరు కుర్రాళ్ళని పంపించారు. ఇంగ్లీష్ మీడియం వాడిని, తెలుగు మీడియం వాడిని. వాడికి ఎక్కడితే ఈ పట్టణం నుంచి వచ్చిన వాడికి ఈ గానుగద్దు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతుందో అర్థం కాల. వాడు చూడలేదు కదా. అందుకని పక్కవాడిని అడిగాడు, ఎరా బావా ఏంటంటే అది తిరగబట్టే కదా నువ్వులు నలుగుతున్నాయి, పప్పు నలుగుతోంది, నూనె వస్తుంది. అలాగా అన్నాడు. మధ్యలో ఈ గానుగాడించే అతను లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు, అయినా తిరుగుతూనే ఉంది. వచ్చిన తర్వాత గానుగాడించేవాడిని ఇంగ్లీష్ మీడియం అబ్బాయి అడిగట్టే, ఏమండి మీరు ఉన్నప్పుడు తిరిగిందంటే ఎద్దు అర్థం ఉంది, మీరు లేనప్పుడు కూడా తిరుగుతోంది ఏమిటండి పద్ధతిగా? అంతే. వీడు మాస్టర్ ఉంటే చదివే రకం, మాస్టర్ లేకపోతే ఫోన్ చూసే రకం వీడు. అతి తెలివి అంటే అదే. అందుకని మీరు లేనప్పుడు కూడా ఎందుకండి తిరగడం మానేయచ్చు కదా అంటే, అలా చేస్తుందని నాకు తెలుసు, అందుకే దాని మెడలో గంట కట్టా, అది తిరుగుతుంటే గంట మోగుతూ ఉంటుంది, గంట మోగకపోతే నేను వాయించేత్త పట్టుకుని నీకు తెలియదు అన్నట్టు. అంటే వాడన్నట్టు తెలివి. అలాంటప్పుడు తిరగడం ఎందుకండి, ఒకే చోట ఎద్దు నిలబడి ఇలా ఇలా అంటే గంట మోగుతుంది కదా అన్నట్ట. వెంటనే వాడు దిగొచ్చి నువ్వు డబ్బు తీసుకోకుండా నూనె వాడు చేతిలో పెట్టి, నాయనా నువ్వు బస్సు ఎక్కి చిత్తూరు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే మా పల్లెటూరు జడగొట్టేలా ఉన్నా, మా ఎద్దుని ఎంత తెలివైంది కాదు, అది ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు నాయన, నేను చెప్పినట్టు వింటోంది, అది దాని మనస్సు పాడు చేయకు, దొంగ ఉపాయాలు చెప్పకు, నిలబడి మెడవుతాడా గంట మోగి అంటే ఈ కృత్రిమమైన ఉపాయాలు ఇదే అండి చదువు? చదివేస్తే ఉన్నమతి పోయిందని చదివిన వాళ్ళే ఎక్కువ అవినీతి పరులు అవుతున్నారు. చదువు రాకపోవడమే మంచిది. అంటే వాడికి అవినీతి ఎలా చేయాలో తెలియదు కదా. వీడికి మొత్తం ఫోన్ వచ్చాక సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి చూసుకోండి. అసలు ముందు నిఘా విభాగం అధికారుల కంటే సైబర్ నేరాలు చేసే వాళ్ళకి తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ వాళ్ళకి పెరిగిపోయింది. మరి సాంకేతికత పెరగడం దేనికి మూలమండి? సంస్కారం నశిస్తూ ఉంటే. అందుకని మనం దాని మీద దృష్టి పెట్టాలి. అది కన్నప్ప అమాయకుడు. వాళ్ళ వర్గం వాళ్ళందరూ వాళ్ళ కులం వాళ్ళు వచ్చి బోయేవాడు కదా, వేటకెళ్ళారు. యువరాజు కొడుకు ఈయన, వాళ్ళ నాన్న గొప్ప ఆ జాతికి నాయకుడు, ఆయన చిన్నవాడు కాదు. పైగా వాళ్ళ ధనవంతులు. వాళ్ళ అమ్మక పట్టు చీరలు ఉన్నాడు, ఆయన ఆకులే కట్టుకుంటారు. దుర్జడు రాస్తాడు కాళహస్తి మహత్యాలు, పట్టు చీరలు కట్టు భాగ్యంబు కలిగియు పారుటాకులు గట్ట భారమనరు, మాణిక్య భూషా సమాజంబు కలిగియు ఎర్రని గురువిందలేటికనరు, మంచి మెచ్చుల తూగు మంచంబు కలిగియు తీగ ఉయ్యాలలు కాదనరు అని రాశాడు. ఆవిడకి పట్టు చీరలు ఉన్నాయట, కానీ తన గిరిజన వృత్తి ప్రకారం వేటాడేవాళ్ళు ఆకులే కట్టుకోవాలి కాబట్టి ఆకులు కట్టుకుంటుంది ఆవిడ, కుల వృత్తిని అనుసరించి. ఆవిడకి బంగారపు ఆభరణాలన్నీ ఉన్నాయట, కానీ గిరిజనులందరూ గురువింద గింజల ఆభరణాలు ధరిస్తారు, పూసల తిన్నారు కాబట్టి అవే ధరిస్తుందిట. వాళ్ళ ఇంట్లో మంచి తరగడాలతో ఉయ్యాళ్ళు ఊగేటువంటి తూగుటు ఉయ్యాళ్ళు ఉన్నాయట, కానీ వాళ్ళు చెట్టుకి వేలాడదీసిన ఉయ్యాల ఉంటుంది, అటువంటి ఉయ్యాలే తీగ ఉయ్యాలే ఊగుతారట. అంటే ఎంత సంపద కలిగినా మన కులవృత్తిని కులాచారాన్ని పాటించడం ఉందే, అది నిరాడంబర జీవనానికి నిదానం, అది నిరాడంబర జీవనానికి నిదర్శనం. మీరు ఎందుకండి ఇలా ఉంటుంది? మా కులం అండి, మా వృత్తి అండి, మేము ఇలాగే ఉంటామండి. పట్టుచీరలు ఉంటాయండి, ఎప్పుడో పెళ్ళో పేరంటమో వస్తే కట్టుకుంటాం, రోజు ఎందుకు? మన వృత్తి ధర్మం ప్రకారం మనం ఉండాలి. అంతటి భాగ్య సంపన్నుడు ఆయన. వేటకి వెళ్ళాడు అందరితోటి, పంది కనపడింది, పందిని వేటాడడం సాధ్యం కాల, కన్నప్ప వెనకాల వెళ్ళాడు. వెడుతుంటే పంది మాయమైంది, శివలింగం కనపడింది, అదే కాళహస్తి శివలింగం. పొత్తపినాడు అనేవారు ఈ ప్రాంతాన్ని, మొత్తం చిత్తూరు ప్రాంతాన్ని పొత్తపినాడు అనేవారు. ఆ పొత్తపినాడులో కాళహస్తి ఒక ప్రాంతం, అక్కడ సువర్ణముఖరి నది ప్రవహిస్తుంది.
అక్కడ శివలింగం కనపడింది. వెనకడగానే ఆయనకి ఏదో గుర్తొచ్చింది. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జునస్య రథకూబరే స్థిత అంటాడు వ్యాసభారతంలో వ్యాసభగవానుడు శల్యపర్వంలో. స్ఫురణ అంటే భగవంతుడు, స్ఫురణ అంటే మగవాడు, స్ఫురణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన నల్లగా ఉంటాడు, వేణువు వాయిస్తూ ఉంటాడు. ఆయన అర్జునుడు రథం మీద ఉంటే నువ్వెందుకు నెగ్గుతావయ్యా అన్నాడు కర్ణుడితోటి. మనకి స్ఫురణ అంటే భగవంతుడండి. అందుకని ఆయనకి స్ఫురణ కలిగింది. ఏమిటి శివలింగం అని పందిని మర్చిపోయాడు, శివలింగం దగ్గర ఉండిపోయాడు. ఎందుకని? ఆలోచింతురుగాక మీరలు ఈ కన్నప్ప పూర్వజన్మలో అర్జున ఫాల్గుణ పార్థక కిరీటి శ్వేతవాకనక బీభత్సో విజయ కృష్ణక సవ్యసాచి ధనంజయక 10 నామాలతో పాండవుల యుద్ధంలో గెలిపించిన మహావీరుడు అర్జునుడు, శ్రీకృష్ణుడికి భక్తుడు. భగవద్గీత మనకి రావడానికి ప్రధాన కారణమైన ప్రధాన శ్రోత అర్జునుడే కన్నప్పగా జన్మించాడండి. తర్వాత ఎందుకని? అర్జునుడికి కూడా మోక్షం రాలా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనలో మనమాట అంత తేలిక కాదండి మోక్షం రావడం. అర్జునుడికి రాని మోక్షం కన్నప్పకు వచ్చింది. అది తేడా. అది కాళహస్తి గొప్పతనం, అది కన్నప్ప గొప్పతనం. అర్జునుడికి రాలేదు మోక్షం, భగవద్గీత విన్నా రాలేదు, యుద్ధం చేసినా రాలేదు, శ్రీకృష్ణుడితో పడుకుని కూర్చుని లేచి ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకున్నా రాలేదు. ఎవరితోనో సాంగత్యం చేస్తే మోక్షం వస్తుందనే అజ్ఞానం విడిచిపెట్టండి. మీ అంతటా మీరు అహంకార మమకారాలు వదిలిపెడితేనే మోక్షం వస్తుంది. అనుమానం ఏం లేదు అందులో. అర్జునుడికి రాంది మనకెందుకు వస్తుందండి పని లేక? ఎందుకు రాలేదు? ఆయనకి భవబంధాల పట్ల వ్యామోహాలు పోలేదు. అభిమన్యుడు పోతే ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు 13వ రోజు తర్వాత. అప్పటికి భగవద్గీత బోధించి ఎన్ని రోజులైంది? 13 రోజులైంది. ఎందుకు విన్నావు? ఏడవడానికే. అందుకే భగవద్గీత అభిమన్యుడు పోయినప్పుడు ఆ రాత్రి వేళ అర్జునుడు బండ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ధర్మరాజు వాళ్ళకి ఏడిచి పోయారు. ఇంకా ఈయన తండ్రి కదా, మరి అలా ఏడుస్తున్నట్ట. దూరంగా ఈయన ఓదార్చి ఎంతకీ చేతకాక కృష్ణుడు కూడా ఓ పని చేశాడు. జగన్నాటక సూత్రధారి కదా, దూరంగా ఇంకో బండ వేసుకుని అంది మీద కూర్చుని ఆయన ఏడవడం మొదలెట్టాడు. అప్పుడు పాపం చూసిన వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి అర్జునుడు ఏడుస్తున్నాడంటే ఎందుకో మాకు అర్థమైంది అంటే, ఏమర్థమైంది అన్నట్ట. అంటే ఆయన కొడుకు పోయాడు కదా ఏడుస్తున్నాడు, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నట్ట. భగవద్గీత ఆయనకు అర్థం కాలేదని నేను ఏడుస్తున్నాను అన్నట్టు. ఏడవద్దు, బండగా మొండిగా ఉండమని అర్థం కాదు. సహజంగా ఆత్మీయులు పోయినప్పుడు కన్నీళ్లు వస్తాయి, సహజంగా వచ్చేవే వస్తాయి. మనం పని కట్టుకుని చేయొద్దు. ఇంకా తత్వజ్ఞానం ఉన్నవాడు కన్నీళ్లు పెట్టాడు. దేనికి పెట్టడు? సొంత దుఃఖానికి పెట్టడు, పరుల దుఃఖానికి పెడతాడు. తత్వవేత్త అంటే అర్థం అది. తత్వవేత్త అంటే పర్వతమే, అజ్ఞాని కూడా పర్వతమే. తేడా ఏమిటో తెలుసా? తత్వవేత్త పర్వతమే. ఆయన ఎలా ఉంటారంటే తనకి దుఃఖం వస్తే మేరు పర్వతంలా నిలబడతాడు, ఇతరులకు దుఃఖం వస్తే హిమాలయ పర్వతంలా కరిగిపోతాడు. అతను తత్వవేత్త, అతను జ్ఞాని. ఇతరుల దుఃఖాలకి మనం కరిగిపోవాలి, వాళ్ళని ఓదార్చాలి. మనకి దుఃఖం వస్తే ఏం పర్వాలేదు, నేను బాగానే ఉంటానని చెప్పాలి. అది కృష్ణ పరమాత్మ. అందుకని ఆ వ్యామోహం, ఆ బాధ ఒకటి ఉంది, దుఃఖం. రెండోది పంతం ఉంది. పంతం. శివుడు కిరాతార్జునీయంలో శివుడు 3 రోజులు, శివుడితో 3 రోజులు యుద్ధం చేశాడు. దేనికోసం? పంది కోసం. సంత. పంది ఎందుకంటే ఈయనకి తపస్సు చేసుకునేవాడికి. పాశుపతం కోసం తపస్సు అని చెప్పావు, తపస్సు మొదలెట్టావు, పంది కనపడగానే మానేసావు, అయిపోయింది ఇక్కడ. వెనకడికి ఓ 2 పెద్ద మనుషులు తపస్సు చేస్తుంటే ఒకడికి నిద్ర వచ్చింది. కలియుగంలో తపస్సులు ఇలాగే ఉంటాయి. నిద్ర వస్తుంటే వాడికి అనుమానం వచ్చింది, కొంపతీసి దేవుడు ప్రత్యక్షం అవుతాడేమో, నేను నిద్రలో ఉండగా వీడు చూస్తాడేమో, నేను చూడనేమో అని పక్కవాడిని, ఒరే దేవుడు ప్రత్యక్షం అయితే లేపరా అన్నట్ట. ఎంత గొప్ప మాటో. మనం అంటూ ఉంటామే సభలో కూర్చొని, వెళ్ళేటప్పుడు లేపు ప్రసాదం పెడతారని. అలాగే దేవుడు ప్రత్యక్షమైతే లేపరా, మరి వీడు లేపే వరకు వాడు ఉంటాడు అక్కడ. మన తపస్సులు అలాగే ఉంటాయి. కన్నప్ప తపస్సు అలాంటిది కాదు. అర్జునుడు తపస్సులో తేడా ఏమిటంటే మంచిదే, గొప్పదే, బాగానే చేశాడు. ఇంద్రుడు వచ్చి వ్యామోహ పెట్టినా వినలేదు, నాకు శివుడు కావాలి అన్నాడు. కానీ చేయించగా పంది కనపడగానే దాన్ని కొట్టాడు. ఎందుకు కొట్టాలి? నీకేం పని, పంది మాంసం తింటావా? పోనీ నీ తపస్సుకు అడ్డం వచ్చింది, కొట్టావు. అప్పుడే శివుడు కిరాత రూపంలో వచ్చి కొట్టాడు. ఆ కథ గమనించండి, రహస్యం తెలుస్తుంది. కథలు వింటే పుణ్యం అని వినకూడదమ్మా, తత్వజ్ఞానంతో వినాలి, అవగాహనతో వినాలి. వింటే పుణ్యం ఏంటంటే అర్థం లేనమాట. జ్ఞానం వస్తేనే ఏదన్నా వింటే జ్ఞానం వస్తుంది, పుణ్యం ఎందుకు వస్తుంది?
వింటే జ్ఞానం వస్తుంది. ఏమిటా జ్ఞానం? ఆయన కొట్టాడు, అవతలవాడు కొట్టాడు, వెంటనే తపస్వి అయిన వాడు ఏం చేయాలి? వదిలేయాలి ఆ విషయాన్ని. వాడు కొట్టాడుగా మనకు ఆవిడ కావాల్సింది ఏమిటి? తపస్సుకు విఘ్నం లేకుండా ఉండడం. నేను కొడితే వాడు కొడితే పంది చచ్చిపోయింది కదా, గొడవ లేదని వదిలేకుండా ఏమన్నాడు? నేను కొట్టిన పందిని నువ్వెందుకు కొట్టావని దెబ్బలాడాడు. దీన్నే ఓవర్ యాక్షన్ అంట. ఈ తపస్సు ఏమైంది? ఈ పంది కోసం దెబ్బలాడ కింద మిగిలింది. చివరికి ఈయన వేసిన బాణాలన్నీ మాయమైపోయి పూలదండలు అవుతుంటే అప్పుడైనా తెలియాలి కదా, మామూలు వాడు కాదు ఎవరో, పూలదండలు ఎలా అవుతున్నాయి అంటే ఈయన ధనుస్సు పెట్టి కొట్టాడు, అది కూడా పూలదండ అయింది, అప్పుడైనా తెలియాలి కదా. ఎదురుగా పరమేశ్వరుడు కనపడినా గ్రహించలేని అజ్ఞానంలో ఉన్నాడు. అందుకే అర్జునుడు మళ్ళీ పుట్టవలసి వచ్చింది. కిరాతుడుగా ఎందుకు పుట్టాడు? కిరాతునితోనే యుద్ధం చేశాడు. ఇంకో ఘట్టం కూడా ఉంది. చివరిలో అర్జునుడు మహాప్రస్థానం చేస్తున్నాడు. చేయడానికి ముందు ఆ శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఆయన భార్యలందరినీ 16,000 మంది ఉంటే అక్కడ వాళ్ళందరినీ హస్తినాపురానికి చేరుస్తున్నాడు. అప్పుడు 25 మంది బోయేవాళ్ళు వచ్చి అర్జునుడిని చెతగొట్టి చెట్టుకు కట్టేసి వీళ్ళందరినీ మొత్తం వస్త్రాలు ఆభరణాలు మొత్తం పట్టుకుపోయారు. ఇంకా సంతోషించాలి, వాళ్ళు అప్పుడే రిటైర్ అయ్యి ఉన్నారు, అందుకే ఎవరిని ముట్టుకోలేదు. 70 ఏళ్ళు ఒక్కొక్కళ్ళకి, అందుకని వెళ్ళిపోయారు. వస్త్రాలు ఆభరణాలు పట్టుకుపోయారు మొత్తం. అప్పుడు ఈయనకి పౌరుషం వచ్చింది, నేను అర్జునుడిని కృష్ణుడు భార్యల్ని కృష్ణుడే కాపాడుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు, నీకెందుకు ఓవరాక్షన్? ఇక్కడ వాళ్ళ కర్మ వాళ్ళది. అష్టావక్ర మహర్షి శాపం, పురాణాలు చదివితే అర్థమవుతుంది. వాళ్ళందరికీ అష్టావక్ర మహర్షి శాపం ఇచ్చాడు, మీరు బోయేవాళ్ళ చేతుల్లో పరాభవానికి లోనవుతారని. విధి నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఏదైనా సరే. ఎప్పుడైనా ప్రజ్ఞని విధి ఉంచేస్తుంది, విధిని ప్రజ్ఞ ఏమీ చేయలేదు. ఎంత ప్రజ్ఞ ఉన్నవాడైనా విధి ముందు తల వంచవలసిందే. ఆ విధి ముందు తల వంచకుండా ఉండాలి అంటే గుళ్ళోకి వెళ్ళి పరమశివుడి ముందు తల వంచాలమ్మా, అప్పుడు ఇంకెవరి దగ్గర తల వంచాల్సిన అవసరం మనకి రాదు. విధిని గెలవాలంటే పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం ఒక్కటే మార్గం, దానికి మార్గం ఉంది. విధిని కూడా గెలవచ్చు. విధి అయిన నోరు మూసు కూర్చోక్కల, విధిని అనుభవిద్దాం తప్పదు, కానీ పరమేశ్వర ప్రార్థన మానక్కల. అందుకని వాడు అలా బాధపడుతూనే ప్రాణం వదిలేసాడు చివరిలో మహాప్రస్థానంలో. ఆ చివరి సమయంలో ఏం స్మరిస్తే అలాగే పుడతాడు. కిరాతుల చేతుల్లో ఓడిపోయా అని స్మరించడం వల్ల కిరాతులై పుట్టాడు. కిరాతులతో యుద్ధం చేయడం వల్ల కిరాతులై పుట్టాడు. అంతేకాదు, పరమేశ్వరుణ్ణి వదిలేసి పందిని పట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు కన్నప్పకి స్ఫురించింది, ముందటి జన్మలో చేసిన తప్పు మళ్ళీ చెయ్యొద్దు, యథవ పంది పోతే పోయింది, పరమశివుడు దొరికాడు నాకు అని ఆ స్ఫురణ కారణంగా ఆ శివుడిని పట్టుకుని ఏడిచి ఆయన కన్నీళ్లు గారిస్తే వైద్యం చేసి చివరికి వైద్యానికి అది లొంగకపోతే తన కళ్ళు 2 సమర్పణ చేసిన కన్నప్ప మహాభక్తుడమ్మ ఆ క్షేత్రానికి దగ్గరలో ఉన్నారు. మీరు అదృష్టవంతులు. ఒక 3 రోజులు ఈ ప్రాంతానికి వచ్చిన వాడిని నేనే ఎంతో అదృష్టవంతుడిని కదా, ఇక్కడే ఉంటున్నారు, మీరు ఎంత అదృష్టవంతులండి. కాళహస్తి తరచు వెళ్ళండి, దర్శించండి. కన్నప్పను ప్రత్యేకం విగ్రహం ఏర్పాటు చేశారు చూడండి. ఒట్టిన చూసి కొబ్బరికాయ కొట్టి రాకండి. అందుకోసం కాదు నేను చెప్పేది, మనం కూడా కన్నప్పలా తయారవ్వాలి. కళ్ళు పీకేసుకోక్కర్లేదు, అంత ఆర్తి ఉంటే చాలు భగవంతుని పట్ల, అంత ఆర్తి ఉంటే చాలు. మన పనులు అవుతాయి, మన పంతాలు నెరవేరుతాయి, మన కక్షలు నెరవేరుతాయి, మన శత్రువుల్ని పరమేశ్వరుడు సంహరిస్తాడు. మనం ఏం చేయక్కల్లా, ఇంట్లో కూర్చుంటే చాలు. ఇదివరకే అర్జునుడిగా పుట్టి భగవద్గీత విని విశ్వరూప సందర్శనం చేసి కూడా మోక్షం లేకపోయిన దిక్కుమాలిన జన్మలో ఉన్నాను నేను, ఇప్పుడైనా పొందకపోతే ఎలాగాని. అంతటి అర్జునుడు సుక్షత్రియ వంశంలో పుట్టినవాడు, కిరాత వంశంలో పుడితే కానీ మోక్షం రాలేదమ్మా. నేను వేద శాస్త్ర పురాణాలు చదివి మొహమాటం లేకుండా చెబుతున్నా, ఏ కులము గొప్పది కాదు, ఏ కులము తక్కువది కాదు, అన్నీ భగవంతుడి దగ్గర సమానమే. దయచేసి గ్రహిద్దాం. కులాన్ని బట్టి జ్ఞానాలు మోక్షాలు ఉండవండి, చిత్తశుద్ధిని బట్టి ఉంటాయి. అది ఎవరికుంటే వారికి ఉంటుంది. ఈ కులం ఆ కులం అనే ప్రశ్న లేదు. దిక్కుమాలిన కులం భారతదేశాన్ని ఏడిపిస్తున్నది, ఆంధ్రప్రదేశ్కి శాపం అయిపోయింది ఈ కులం అని మాట్లాడడం మానేయండి దయచేసి, అప్పుడు జీవితాలు బాగుంటాయి. ఎవడన్నా కులం గురించి మాట్లాడితే ఇంతకంటే నీకేం మాట్లాడే విషయం లేదా అని అడగండి. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. ఎప్పటికీ కులమే పెద్ద శాపం మనకి, అన్నిటికీ కులం. అర్జునుడు కులం ఎంత గొప్పది, ఏమయ్యాడు? కన్నప్ప కులంలో పుడితే కానీ మోక్షం రాలేదు. ఏం చెబుతారు ఇక్కడ కబుర్లు? అది చెబుతున్నాడు దూరించడి. రాళ్లతో నిన్ను కొట్టలేనయ్యా, కొడుకును చంపి వడ్డించలేనయ్యా సిరితొండ నంబిలాగా, అలాగే కన్నప్పలాగా కళ్ళు కూడా నీకు ఇయ్యలేనయ్యా.
ఇవేం చెయ్యలేను. నేత్రముల్ దివియగా శక్తుండనే గాను నా శీలం వేమని చెప్పనున్నది. పోనీ సత్ప్రవర్తనకి శీలానికి భగవంతుడు సంతోషిస్తాడు కదా అంటే, ఏం చెప్పమంటావయ్యా మా శీలం గురించి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే, సాయంత్రం అయ్యేసరికి పేత్వా అదే నా శీలం అన్నాడు. మన బతుకు అంతే కదా, అనుమానమే ఉంది ఇక్కడ. ప్రవచనానికి వచ్చి 3 రోజులు వింటాం, సాయంత్రం మళ్ళీ ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడతాం? షిరిడీ సాయి వైన్స్ అని ఉంటుంది, అక్కడ కూర్చొని అరే గరికపాటి ఆయన చెప్పాడు రాసరు అని ఓ పగ్గేస్తాడు. ఇక్కడ నమశివాయ, నీ గరికపాటి ఆయన చెప్పింది నీకు ఎక్కితే పెగ్గు ఎలా వేస్తున్నావయ్యా, సిగ్గులేదా? ఓ పక్క పెగ్గు వేస్తావు, ఓ పక్క నా ప్రవచనం వింటావు. ఏమనాలి నిన్ను? నీకు నమస్కారం, నేను శివుడు బాగు చేయాలి. అది మానం ఇది మానం, అదే గొడవ. పైగా ఏమంటాం? ఆయన కూడా వేసే ఉంటాడు, లేకపోతే అంత బాగా చెప్పడంట. నమశివాయ, నా బతుకు అయిపోయింది ఇక్కడ. అందుకే నేను ఉండే చోట సీసీ కెమెరాలు పెట్టుకోండి అమ్మా. నేనేం తింటున్నానో మీకే తెలుస్తుంది, ఎలా ఉంటున్నానో కూడా తెలుస్తుంది. 24 గంటలు దాటిపోయింది నేను వచ్చి. అక్కడ మునిరాజు అని నాకు భోజనం పెట్టే మనిషి, ఆయన ఏ కులమో నాకు అనవసరం, ఆయన శివస్వరూపం, ఆయన పెడుతున్నాడు, నేను తింటున్నాను అంతే. నా కులంతో నిమిత్తం లేదు. పొద్దున్న ఉప్మా ఆయనే పెట్టాడు, పొద్దున్న టిఫిన్ ఆయనే పెట్టాడు, మధ్యాహ్నం భోజనం ఆయన వాళ్ళ ఆవిడ వండి పెట్టారు. నా దృష్టిలో వాళ్ళు కాశీ అన్నపూర్ణ విశాలాక్షి అంతే, నాకు ఇంక మరో మాట లేదు. నాకు అన్నం పెడుతున్నారు చాలు, ఇంకే మనిషికి అక్కడ ప్రవేశం లేదు. నేను ఒక్కడే ఉంటాను అక్కడ. ఈ పద్యాలే చదువుకుంటూ ఉంటాను, కాస్త ఖాళీ ఉంటే ధ్యానం చేసుకుంటాను. మీకు చెప్పిన శివధ్యానమే నేను చేస్తాను. మరి మనకు అంత అవకాశం ఎందుకు ఇచ్చారు? ఏసీ రూమ్ ఇచ్చి పెద్ద మంచం ఇచ్చి కూర్చోబెట్టింది జపం చేయడానికి, అంతేగాని వ్యధవాలోచనలు చేయడానికి కాదు మనస్సులో. ఇక్కడ అలా ఉంటే ఆ చిత్తశుద్ధి ఎవరికి? భగవంతుడికి తెలుస్తుంది. అప్పుడు జీవితంలో నీకు ఏ స్థితి ఇవ్వాలో ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ప్రపంచాన్ని మోసం చేయగలం, భగవంతుడిని మోసం చేయలేం కదండి, అనుమానం ఏముంది అందులో? ఇవన్నీ నేను చేయలేనయ్యా, నా శీలం వేయమని చెప్పనున్నది. ఇక నీ చిత్తంబు నా భాగ్యం. ఇక నా ప్రవర్తన అంటావా? 10 మంది చూస్తుంటే ఒకలా ప్రవర్తిస్తా, ఒంటరిగా ఉంటే ఇంకోలా ప్రవర్తిస్తా, నా బతుకు చెప్పేదేముంది అన్నాడు దూర్చాడు. ఇక మన బతుకులు మనం చెప్పాలి ఇక్కడ. నీ శ్రీలక్ష్మీపతి సేవితాంగిరియుగళ శ్రీకాళహస్తీశ్వర, నీ చిత్తం నా భాగ్యం. మనం తెలుగులో అంటుంటాం, మీ దయమా ప్రాప్తం అండి అంటాం అంతే. నిన్ను లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు కూడా సేవిస్తున్నాడయ్యా. అంతకంటే అంత గొప్పవాడు ఇంకెవరన్నా ఉంటారా దేవతల్లో? విష్ణువు కూడా నీస్మరణే చేస్తున్నాడు అంటే, అంచేత నేను నిన్ను సేవిస్తున్నానయ్యా అన్నాడు.